ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల సమయం మీ కొరకు ప్రార్థించాలని నేను ఆశపడుతున్నాను. ఈ ఉదయకాల సమయంలో చాలామంది దేవుని దగ్గరికి వచ్చి మరలా తిరిగి లోకంలోకి వెళ్ళిపోయి మరలా విగ్రహారాధనలోకి వెళ్ళిపోయిన స్థితిలో చాలామంది ఉంటున్నారు. అలాంటి వారి కొరకు మనము ప్రార్థన చేద్దాం. 2 తలలు ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, మహోన్నత సర్వాధికారి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పరిశుద్ధుడా, మరొక నూతన శుభోదయాన్ని మాకు బహుమానంగా దయకెట్టించారు. కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. దేవ, మా ఆయుష్ పొడిగించి నాయన ప్రభా, ఇంకా నాయన ప్రభా మాకు మరెన్నో అవకాశాలు ఇస్తూ దేవా మమ్మల్ని చేయబట్టి ముందుకు నడిపిస్తున్నారు. కృతజ్ఞతలు తండ్రి. దేవా, ఈ సమయాన్ని చూడక అనేకులు చనిపోయినప్పుడు కూడా మీ ఉచితమైన కృపలో మమ్మల్ని భద్రపరుచుకొని మా ఆయుష్ పొడిగించి సజీవు లెక్కలో పెట్టారు. స్తోత్రాలు తండ్రి. ఉదయకాల సమయంలో చాలామంది నాయన ప్రభా ఒకప్పుడు మిమ్మల్ని నమ్మిన వ్యక్తులే నాయన ప్రభా, మిమ్మల్ని విశ్వసిస్తూ దేవా మీ పాదాలు పట్టుకుంటూ మీతో సహవాసం చేసిన వారే అయినప్పుడు కూడా తిరిగి లోకంలో కలిసిపోయి మరలా విగ్రహారాధనలోకి వెళ్ళిపోయి ఉంటున్నారు తండ్రి. అలాంటి వారిని దర్శించండి దేవ. వారు నశించిపోతున్న స్థితిలో ఉన్నారు తండ్రి. దయవుంచి వారిని దర్శించి వారి మనోనేత్రాలు తెరిచి దేవ వారిని తిరిగి మరలా తండ్రి మీ సహవాసములకు పిలవమని ప్రార్థిస్తున్నాం. తిరిగి మరలా మిమ్మల్ని ప్రార్థించేలా, మిమ్మల్ని మహింపరిచేలా దేవా మీ రక్షణను అనుభవించేలా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. మీకు వందనాలు, స్తోత్రాలు. లేకపోతే ప్రభువారు ఒకవేళ చనిపోతే నరకానికి పోయే ప్రమాదం ఉంది తండ్రి. దయవుంచాలంటే వారిని దర్శించండి, కృప చూపండి, కనికరించండి. వారి కొరకు కూడా మీరు ప్రాణం పెట్టిన దేవుడు కదయ్యా. దయవుంచినైన ప్రభా తిరిగి మరలా వారినైనా ప్రభా మీ సహవాసంలోకి రావడానికి, మీ రక్షణ ఆనందాన్ని అనుభవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నామయ్యా. వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. వారిని అపవాది మరలా తిరిగి లోకంలోకి లాగాడు, విగ్రహారాధన చేయడానికి లాగాడు. కాబట్టి దయవుంచి మరొకసారి తండ్రి వాని యొక్క నాయన ప్రభా సంఖ్యలు, కట్లు, బంధకాల నుంచి వీరందరికీ విడుదలనిచ్చి వీరందరినీ నేను ప్రభా విడుదల చేసి దేవ స్వేచ్ఛగా మిమ్మల్ని స్తుతించి మహింపరిచేలా, మిమ్మల్ని ఆరాధించేలా మీరే నిజమైన దేవుడని వారందరూ నేను ప్రభా హృదయం ముందు విశ్వసించి వారందరూ మిమ్మల్ని సొంత రక్షకుడిగా అంగీకరించి మీ పాదాలు పట్టుకొని మీ చిత్తానుసారంగా జీవించే జీవితం వారందరికీ అనుగ్రహించి సహాయం చేయమని కృపనందించమని దేవ. మీకు అసాధ్యమైనది ఏది లేదయ్యా. అయినా మీకు సమస్తము సాధ్యమే. కృపనందించండి, జరిగించండి, కార్యం చేయమని మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ తోడుండమని దయచూపమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి గణపరిచి మహింపరిచి మీ పాదాలను పట్టుకొని వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించుగాక. ఆమెన్.